ఫౌండేషన్ మోడల్స్ అండ్ మల్టీ మోడల్ మోడల్స్కి తేడా తెలుసుకునే ముందు అసలు ఎంఓడిఏఎల్ మోడల్ అండ్ ఎంఓడిఈఎల్ మోడల్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఎంఓడిఏఎల్ మోడల్ అంటే అది ఒక మోడ్ ఆర్ ఫార్మ్ ఆఫ్ సంథింగ్ అని తెలియజేస్తుంది. ఏ కాంటెక్స్ట్లో చెప్పుకోవాలంటే ఒక మోడల్ ఏ మోడ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయగలదు అని తెలియజేస్తుంది. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డేటా గురించి చెప్పుకోవాలంటే టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆడియోస్. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క కోడ్ కూడా టెక్స్ట్ మోడ్ ఆఫ్ డేటా కిందకే వస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎంఓడిఎల్ మోడల్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్. ఉదాహరణకు హోండా సిటీ మోడల్ కార్ని చూస్తే అది హోండా సిటీ అని చెప్పగలం కదా. దానికి కారణం అది ఒక డిజైన్ని ఫాలో అయ్యి తయారు చేయబడింది కాబట్టి. సో ఎంఓడిఎల్ మోడల్ అంటే ఏదైనా డిజైన్ యూజ్ చేసి తయారు చేసిన తర్వాత ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ అని అర్థం. ఏఐ కాంటెక్స్ట్లో చెప్పుకోవాలంటే ఏఐ మోడల్ అంటే ఒక కంప్యూటర్ అల్గారిథంకి పెద్ద మొత్తంలో డేటాని ఇచ్చి ప్రీ ట్రైన్ చేయగా తయారైన ప్రొడక్ట్ అన్నమాట. ఇప్పుడు ఫౌండేషన్ మరియు మల్టీ మోడల్ మోడల్స్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఫౌండేషన్ మోడల్ అంటే చాలా పెద్ద మొత్తంలో డేటా ఇచ్చి ట్రైన్ చేయబడిన ఏఐ మోడల్. ఇది ఒక జనరల్ పర్పస్ మోడల్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ కోసం వాడుకోవచ్చు, లైక్ సమరైజేషన్, క్వశ్చన్ ఆన్సర్, చాట్బాట్ ఎట్సెట్రా. ఈ జనరల్ పర్పస్ మోడల్స్ని ఫైన్ ట్యూనింగ్ అనే ప్రక్రియ ద్వారా ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ని ఎఫిషియెంట్గా చేసేటట్లు తయారు చేసుకోవచ్చు. మల్టీ మోడల్ అంటే ఆ ఏ మోడల్ అనేది మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడాలిటీస్, అంటే టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో లాంటి డేటాని ప్రాసెస్ చేయగల ఏ మోడల్ అని తెలియజేస్తుంది. ఫౌండేషన్ మోడల్ అంటే లార్జ్ అండ్ జనరల్ పర్పస్ అని గుర్తుపెట్టుకోండి. అలానే మల్టీ మోడల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయగల మోడల్ అని గుర్తుంచుకోండి. దీనిని బట్టి ఫౌండేషన్ మోడల్ అనేది మల్టీ మోడల్ కావచ్చు, కాకపోవచ్చు. అలానే మల్టీ మోడల్ అనేది ఫౌండేషన్ మోడల్ కావచ్చు, కాకపోవచ్చు. ఉదాహరణకు GPT-4o, జెమినీ అనేవి బోత్ ఫౌండేషన్ అండ్ మల్టీ మోడల్స్. మీ AI నాలెడ్జ్ ఫౌండేషన్ కోసం ఫ్యూచర్లో వచ్చే మల్టిపుల్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.